బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అసోం అసెంబ్లీ ఎన్నికల్లో హ్యాట్రిక్ కొట్టిన ఎన్డీఏ సర్కార్ మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే అసోం ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వ శర్మ తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు గవర్నర్ను కలిసి రాజీనామా లేఖను సమర్పించారు. గవర్నర్ కూడా కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటుకు అనుమతి ఇచ్చినట్లుగా సమాచారం. కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసే వరకు కూడా ఆపద్ధర్మ సీఎంగా కొనసాగనున్నారు. అసోం అసెంబ్లీ ఎన్నికల్లో హ్యాట్రిక్ కొట్టిన ఎన్డీఏ సర్కార్ మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే అసోం ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వ శర్మ తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు గవర్నర్ను కలిసి రాజీనామా లేఖను సమర్పించారు. గవర్నర్ కూడా కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటుకు అనుమతి ఇచ్చినట్టుగా సమాచారం. కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసే వరకు ఆపద్ధర్మ సీఎంగా కొనసాగనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తమిళనాడు రాజకీయాల్లో అనూహ్య మలుపు తిరిగింది. కోలీవుడ్ స్టార్ టీవీకి అధినేత విజయ్ ముఖ్యమంత్రి పీఠం దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నారు. అనూహ్య పరిణామాల మధ్య ఈయన ముందుకు వెళ్ళబోతున్నారు. ఇక అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు విజయ్కు జై కొట్టడం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. తాజాగా అసెంబ్లీ ఎన్నికల్లో 47 స్థానాలు గెలుచుకున్న అన్నాడీఎంకేలో చీలిక కనిపిస్తుంది. చెన్నైలోని మాజీ మంత్రి సివి షణ్ముగం కార్యాలయంలో సమావేశమైన 35 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు విజయ్కు మద్దతు ఇవ్వాలని ఏకగ్రీవంగా నిర్ణయించున్నట్లుగా సమాచారం. అటు జాతీయ పార్టీ కాంగ్రెస్ కూడా విజయ్ వైపే మొగ్గు చూపుతుంది. టీవీకే పార్టీ మద్దతు ఇస్తున్నట్లు కాంగ్రెస్ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ఒక లేఖను కూడా విడుదల చేస్తుంది. అయితే మతవాద శక్తులతో చేతులు కలపనంత కాలం మాత్రమే తమ మద్దతు ఉంటుందని కాంగ్రెస్ స్పష్టమైన కండిషన్ పెట్టింది. తమిళనాడు రాజకీయాల్లో అనూహ్యం మలుపు తిరిగింది. కోలీవుడ్ స్టార్ టీవీకి అధినేత విజయ్ ముఖ్యమంత్రి పీఠం దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు ఫోన్ ద్వారా. హరీష్, చెప్పండి, అనూహ్య పరిణామాల మధ్య అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు కూడా విజయ్కు జై కొట్టడం చూస్తుంటే ఏ రకంగా చూడాలి అక్కడ? రైట్, లక్ష్మీనాగ్, తమిళనాడు రాజకీయాలు చాలా నాటకీయ పరిణామంగా కనిపిస్తున్నాయి ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూసుకుంటే. ఎందుకంటే తమిళగ వెట్రి కజగం అధినేత విజయ్ స్థాపించిన పార్టీ ఏతుందో తన రాజకీయ అరంగేటంలోనే అద్భుతమైన విజయం సాధించి ముఖ్యమంత్రి పీఠం దిశగా అడుగులైతే వేస్తా ఉన్నారు. సో అక్కడ రాజకీయాలు చూస్తూ ఉంటే పూటకో మలుపు తిరుగుతుందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఒకసారి కాంగ్రెస్ పార్టీ ఏమో మేము సపోర్ట్ చేస్తామని చెప్పేసి వాళ్ళు ముందుకు వస్తున్నారు. ఒకసారేమో టీవీకే పార్టీ మాకు కాంగ్రెస్ పార్టీ మద్దతు కావాలని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. మరొకసారి అన్నాడీఎంకే పార్టీ ప్రస్తుతం తెరపైకి వచ్చింది, మేము కూడా సపోర్ట్ చేస్తామంటూ కూడా తెరపైకి రావడం జరిగింది. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే కూడా దేశం మొత్తం తమిళనాడు రాజకీయ వైపు చూస్తుందని చెప్పుకోవచ్చు. అయితే ముందుగా టీవీకే పార్టీకి కాంగ్రెస్ పార్టీ అధికారంగా మద్దతు ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచినటువంటి 5 ఎమ్మెల్యేలు విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకి మద్దతు ఇస్తారని చెప్పేసి ఏఐసిసి అఫీషియల్ గా మనకు ఒక
ప్రకటన అయితే వెల్లడించింది. అందులో ఒక షరతు కూడా పెట్టింది, ఒక కండిషన్. మతవాద శక్తులతో చేతులు కలపకపోతేనే మేము మీకు సపోర్ట్ చేస్తాము, మీ పార్టీ అధికారానికి రావడానికి మా మద్దతు ఉంటుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ టీవీకేకి ఒక షరతు కూడా పెట్టడం జరిగింది. సో బీజేపీ, అదేవిధంగా బీజేపీ మిత్రపక్షం అయినటువంటి అన్నా డిఎంకే, బీజేపీతో సంబంధం ఉన్నటువంటి ఏ పార్టీ అయినా సరే వాటితో మీరు టీవీకే పార్టీ కలవకపోతేనే కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తారని చెప్పేసి కండిషన్ కూడా పెట్టడం జరిగింది కాంగ్రెస్ పార్టీ టీవీకే. అయితే ఇంకొకటి ఇది కేవలం అనుకోవాలి, కాంగ్రెస్ కి అక్కడ అంత లేదు కదా, కేవలం 5 సీట్లు మాత్రమే ఉన్నాయి, వేరే వాళ్ళని కలుపుకుని వెళ్లాల్సిన పరిస్థితి ఉంది కదా. ఎస్, అంటే దేశంలో మనకు చూసుకుంటే 2 ప్రధాన పార్టీలు, ఒకటి బీజేపీ, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ. అధికారంలో బీజేపీ పార్టీ ఉన్నప్పటికీ దేశంలో ప్రతిపక్షంగా ఉన్నటువంటి పార్టీ ఏది ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ. సో అంటే స్టేట్ లో 5 సీట్లు గెలిచినప్పటికీ కూడా విజయ్ భావజాలం కావచ్చు, అదేవిధంగా కాంగ్రెస్ భావజాలం కావచ్చు, కాస్త 2 కూడా సిమిలారిటీ సేమ్ ఉంటాయి, సెక్యులర్ భావజాలం కాబట్టి. సో బీజేపీకి వెళ్ళేటువంటి అవకాశం లేకపోండి అని చెప్పేసి మనం అనుకున్నాము. అయితే ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మీరు సపోర్ట్ చేయాలంటే మాత్రం మా 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 ఓన్లీ బీజేపీ పార్టీతో సంబంధం ఉన్నటువంటి పార్టీలతో ఎలాంటి కమ్యూనికేషన్ ఉండద్దు, వాళ్ళకి పదవులు ఇవ్వద్దు అనే కండిషన్ అయితే పెట్టడం జరిగింది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ. అయితే ఓకే అన్నట్టుగా అనిపించింది. అక్కడ విజయ్ కూడా మాకు కూడా కాంగ్రెస్ పార్టీ మద్దతు ఉంటే చాలా అని చెప్పేసి ఆయన కూడా కోరడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో అనూహ్యంగా అసలు ఎవరు కూడా అనుకోలేదు, అన్నా డిఎంకే పార్టీ మద్దతు ఇస్తామని చెప్పేసి వాళ్ళు ఇప్పుడు ఒక వార్త అయితే ఇక్కడ వైరల్ గా మారింది. అయితే 47 స్థానాలు గెలిచినటువంటి అన్నా డిఎంకే ఉన్నటువంటి అన్నా డిఎంకేలో అందులో చీలిక కనిపిస్తా ఉంది. అంటే లోపల ఎవరైతే సేమ్ అదే పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల మధ్యలో అంతర్గత విభేదాలు. కొంతమంది ఏమో మేము న్యూట్రల్ ఉంటామని చెప్పేసి కొంతమంది చెప్తా ఉన్నారు, మరికొంతమంది ఏమో మేము టీవీకేకి సపోర్ట్ చేస్తామని చెప్పేసి వాళ్ళు సపోర్ట్ చేస్తామని చెప్పేసి చెప్పడంతో అన్నా డిఎంకేలో ప్రస్తుతం ఒక చీలిక అయితే కనిపిస్తా ఉంది. అయితే ఎవరైతే మాజీ సీనియర్ నేత ఉన్నారో షణ్ముగం, ఈయన కార్యక్రమంలో 35 మంది ఎమ్మెల్యేలు, అన్నా డిఎంకే ఎమ్మెల్యేలు మేము విజయ్కి మద్దతు ఇస్తామని చెప్పేసి ఏకగ్రీవంగా వాళ్ళు డిసిజన్ తీసుకున్నారు. అంటే వేరే వాళ్ళతో సంబంధం లేకుండా, వేరే వాళ్ళు వస్తే రాని లేకపోతే లేదు అన్నట్టుగా వాళ్ళు డిసిజన్ తీసుకొని మేము టీవీకే పార్టీకి సపోర్ట్ చేస్తామన్నట్టుగా వాళ్ళు కరాఖండిగా చెప్పడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో అన్నా డిఎంకేలో అటు ఈపీఎస్ వర్గానికి ఈ షాక్ ఇచ్చేలాగా కనిపిస్తా ఉంది ఈ ప్రస్తుత రాజకీయ సిచ్యువేషన్ అయితే చూస్తా ఉంటే. అయితే మొత్తానికైతే 118 మెజార్టీ మార్కును చేరుకోవడానికి అవసరమైనటువంటి మద్దతును టీవీకి అయితే ప్రస్తుతం సమీకరించుకుంటుంది. కానీ అది కాంగ్రెస్ పార్టీ మద్దతు తీసుకుంటుందా, లేదంటే అన్నా డిఎంకే పార్టీ మద్దతు తీసుకొని ముఖ్యమంత్రి అవుతాడో తెలియదు. కానీ సో ప్రస్తుతానికైతే తమిళనాడు రాజకీయాల్లో పూటకు మలుపులు మలుపుతా ఉన్నాయి. అయినప్పటికీ కూడా అన్నా డిఎంకేతో మద్దతు తీసుకుంటే అది పరోక్షంగా ఎన్డీఏలోకి వెళ్ళినట్లే కదా. అవును, ఖచ్చితంగా లక్ష్మీనాథ్, ఖచ్చితంగా అది బీజేపీతో వెళ్ళినట్టే. కాకపోతే ఇక్కడ మరొక అంశం చూసుకున్నట్టయితే ఒకవేళ కనుక అన్నా డిఎంకేతో పొత్తు మద్దతు తీసుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే సో అది బీజేపీకి కూడా ఇందులో కూటమి ఉంది. సో రాబోయే రోజుల్లో తమిళనాడు రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కేంద్రంతో మనకి అవసరం ఉంటది. మనకు మౌలిక సదుపాయాలు కావచ్చు, బడ్జెట్ కావచ్చు, అంతా కూడా కేంద్రం చేతుల్లో ఉంటది కాబట్టి ఆ విధంగా కూడా అన్నా డిఎంకేతో వీళ్ళు మద్దతు తీసుకుంటున్నారు. తమిళనాడు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి బీజేపీ కూటమి ఉన్నటువంటి అన్నా డిఎంకేతో పొత్తులు తీసుకుంటున్నారని చెప్పేసి ఒక వార్త అయితే మనకు తెలుస్తా ఉంది లక్ష్మీనాథ్. అంటే ఇంకొకటి, ఇప్పుడు ఒక రకంగా ప్రపంచం సృష్టించిన విజయ్ పక్కనే ఉన్న పొరుగున ఉన్న కొన్ని రాష్ట్రాల్లో కూడా అతని యొక్క మేనియా అనేది ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే ఎన్డీఏకి రేపు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏ రకంగా ఉన్నారో విజయ్ కూడా మరో పిల్లర్ లాగా ఉండే అవకాశం ఉంటుందంటారా? ఎస్, ఖచ్చితంగా. ఎందుకంటే బీజేపీ మనం చూసుకోవచ్చు, గతంలో చూసుకుంటే బీజేపీ గ్రాఫ్, అదేవిధంగా ఈ మధ్య కాలంలో గ్రాఫ్ చూసుకుంటే రాష్ట్రాలలో ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టడం అనేది బీజేపీ చాలా తక్కువ. ఎప్పుడైతే 2014 నుండి నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా అయ్యాడో అప్పటి నుండి రాష్ట్రాలలో కూడా బీజేపీ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అనేది మొదలైంది. కానీ ఇది నార్త్ ఇండియా వరకే మనకు అక్కడికే అయిపోయింది. సౌత్ ఇండియాలో బీజేపీ పార్టీ అధికారంలోకి రావడం అనేది చాలా కష్టం అని చెప్పుకోవాలి. కానీ ఈ మధ్య కాలంలో
బీజేపీ స్ట్రాటజీ చూసుకోవచ్చు. అటు ఆంధ్రప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళని కావచ్చు, అదేవిధంగా అన్నమలై లాంటి వాళ్ళని కావచ్చు. సో కొంతమంది యువతను బయటికి తీసుకువచ్చి సౌత్ ఇండియాలో కూడా బీజేపీ జెండా పాతాలి, రాష్ట్రాలలో సౌత్ ఇండియా రాష్ట్రాలలో కూడా బీజేపీ జెండా ఎగరవేయాలనే ఉద్దేశంతో ఇలాంటి పావులత కదుపుతుంది. ఈ నేపథ్యంలోనే విజయ్ని కూడా వాళ్ళు అన్నా డిఎంకే పార్టీతో మద్దతు తీసుకొని చూస్తే రేపటి రోజున భవిష్యత్తు కార్యాచరణ సౌత్ ఇండియాలో బీజేపీ పార్టీని ఈజీగా మనం పవన్ కళ్యాణ్, విజయ్, అన్నమల ఇలాంటి వాళ్ళతో మనం ఈజీగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చనే ఉద్దేశం అయితే కనిపిస్తా ఉంది బీజేపీలో. థ్యాంక్ యూ అనిల్. కేరళలో కాంగ్రెస్ సారథ్యంలోని యూడీఎఫ్ విజయకేతనం ఎగురవేయడంతో ఇప్పుడు అందరి దృష్టి తదుపరి ముఖ్యమంత్రి ఎవరన్న దానిపైనే నెలకొంది. ఈ నేపథ్యంలోనే కేరళలో కొత్త ప్రభుత్వాన్ని కొలువు తీర్చేందుకు కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు ప్రారంభమైంది. కేరళలో శాసనసభాపక్ష నేతను ఎన్నుకునేందుకు ఎమ్మెల్యేల అభిప్రాయాలను సేకరించేందుకు ఇద్దరు సీనియర్ నేతలను పరిశీలకులుగా నియమించింది. అజయ్ మాకెన్, ముకుల్ వాస్నికల్ను కేరళ పరిశీలకులుగా బాధ్యతలు అప్పగించింది. వీరు త్వరలోనే తిరువనంతపురం వెళ్లనున్నారు. అక్కడ గెలిచిన ఎమ్మెల్యేలతో విడివిడిగా సమావేశమై వారి మనోగతాన్ని తెలుసుకుంటారు. కేరళలో కాంగ్రెస్ సారథ్యంలోని యూడీఎఫ్ విజయకేతనం ఎగరవేయడంతో ఇప్పుడు అందరి దృష్టి తదుపరి ముఖ్యమంత్రి ఎవరు అన్నదానిపై నెలకొంది. ఈ నేపథ్యంలోనే కేరళలో కొత్త ప్రభుత్వాన్ని కొలువు తీర్చేందుకు కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు ప్రారంభించింది. కేరళలో శాసనసభ పక్ష నేతను ఎన్నుకునేందుకు ఎమ్మెల్యేల అభిప్రాయాలను సేకరించేందుకు ఇద్దరు సీనియర్ నేతలను పరిశీలకులుగా నియమించింది. అజయ్ మాకెన్, ముకుల్ వాస్నికల్ను కేరళ పరిశీలకులుగా బాధ్యతలు అప్పగించింది. వీరు త్వరలోనే తిరువనంతపురం వెళ్లనున్నారు. వరంగల్ అంటేనే పోరాటాల విల్లు అని, ఇక్కడ గర్జన మొదలైతే ద్రోహుల గుండెల్లో వణుకు పుట్టాల్సిందేనని కేటీఆర్ హెచ్చరించారు. ఇది కాకతీయాల పౌరుషాల గడ్డ, కాళోజీ ఆత్మగౌరవ అడ్డ, జయశంకర్ సార్ పుట్టిన గడ్డ అంటూ కేటీఆర్ కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. ఉద్యమకాలం నుంచి వరంగల్ గడ్డపై ఏ కార్యక్రమం చేపట్టినా అది ప్రభంజనమేనని, మహాగర్జనేనని, రజతోత్సవ సభలైన తిరుగులేని విజయాన్ని అందించాయని కేటీఆర్ గుర్తు చేశారు. రైతుల పంటలు కొనడం లేదని ఆయన తెలిపారు. రైతుల పంటలు కొనడం లేదు, మీరు చెప్పిన 500 రూపాయల బోనస్ బోగస్ అయిందంటూ రేవంత్ సర్కార్ని ప్రశ్నించారు కేటీఆర్. ఎన్నికల సమయంలో ఇచ్చిన 420 హామీల్లో ఒక్కటి కూడా అమలు చేయలేదని, కేవలం ప్రజలను మోసం చేయడమే లక్ష్యంగా ఈ ప్రభుత్వం సాగుతుందని ధ్వజమెత్తారు. పోరు గల్లుకు వందనం. గ్రామ గ్రామం నుంచి ఈ సంగ్రామ సదస్సుకు తరలి వచ్చిన ప్రతి రైతన్నకు నా ధన్యవాదం. ఇవాళ ఎందుకు పెట్టుకున్నాం ఈ సదస్సు?
ఏ కారణం చేత ఈరోజు ఇంతమంది ఇంతటి ఎండలో ఈ కార్యక్రమాన్ని పెట్టుకున్నాం. సరిగ్గా ఈరోజు 6 మే 2026 సరిగ్గా ఈ రోజుతో నయవంచనకు 4 ఏళ్లు నిండింది. నయవంచనకు మోసానికి 4 ఏళ్లు నిండింది. ఇది కాకతీయ పౌరుషాల గడ్డ, ఇది కాళోజీ ఆత్మ గౌరవ గడ్డ, జయశంకర్ సారు పుట్టిన గడ్డ ఈ ఓరుగల్లు. పోరాటాల విల్లు ఎక్కుపెడితే ఓరుగల్లు ద్రోహులకు గుండె జల్లుమంటది. అది మనం తెలంగాణ ఉద్యమంలోనే చూసిన విషయం కూడా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. నర్సంపేట నుంచి ఇప్పుడే గౌరవనీయులు గౌరవ పెద్దలు రైతు మా గోపాలన్న మాట్లాడిండు. మా పెద్ద సుదర్శన్ రెడ్డి గారు మా సోదరుడు, వారిని ఆహ్వానిస్తే ఇక్కడికి వచ్చినారు. గోపాలన్న మాట్లాడితే మీ కేరింతలు. ఓరుగల్లుకు వందనం, పోరుగల్లుకు వందనం. గ్రామ గ్రామం నుంచి ఈ సంగ్రామ సదస్సుకు తరలి వచ్చిన ప్రతి రైతన్నకు నా ధన్యవాదం. ఇవాళ ఎందుకు పెట్టుకున్నాం ఈ సదస్సు, ఏ కారణం చేత ఈరోజు ఇంతమంది ఇంతటి ఎండలో ఈ కార్యక్రమాన్ని పెట్టుకున్నాం. సరిగ్గా ఈరోజు 6 మే 2026 సరిగ్గా ఈ రోజుతో నయవంచనకు 4 ఏళ్లు నిండింది. నయవంచనకు మోసానికి 4 ఏళ్లు నిండింది. ఇది కాకతీయ పౌరుషాల గడ్డ, ఇది బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న. మహిళా పోలీస్ కమిషనర్ అర్ధరాత్రి సంచలన ఆపరేషన్ నిర్వహించారు. కమిషనర్గా ఛార్జ్ తీసుకున్న మొదటి రోజే ఫీల్డ్లోకి వెళ్లారు సుమతి. దిల్సుఖ్ నగర్ బస్టాండ్ దగ్గర ఒంటరిగా ఎలాంటి సెక్యూరిటీ లేకుండా వెళ్లి పోకిరీల పని పట్టారు. అయితే బస్టాండ్లో నిల్చున్నది కమిషనర్ అని తెలియని సుమతిని దాదాపుగా 40 మంది పోకిరీలు చుట్టుముట్టారు. దాదాపు 3 గంటల పాటు పోలీస్ కమిషనర్ అక్కడే ఉన్నారు. అయితే పెట్రోల్ పోలీసులు అటువైపు కనీసం కన్నెత్తి కూడా చూడకపోవడంతో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. చివరికి ఓ బీట్ కానిస్టేబుల్ అటువైపు వచ్చి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్కడున్న 40 మంది యువకులను అదుపులోకి తీసుకున్నారు. మహిళా పోలీస్ కమిషనర్ అర్ధరాత్రి సంచలన ఆపరేషన్ నిర్వహించారు. కమిషనర్గా ఛార్జ్ తీసుకున్న మొదటి రోజే ఫీల్డ్లోకి వెళ్లారు సుమతి. దిల్సుఖ్ నగర్ బస్టాండ్ దగ్గర ఒంటరిగా ఎలాంటి సెక్యూరిటీ లేకుండా వెళ్లి పోకిరీల పని పట్టారు. అయితే బస్టాండ్లో నిల్చుంది కమిషనర్ అని తెలియని సుమతిని దాదాపుగా 40 మంది పోకిరీలు చుట్టుముట్టారు. దాదాపు 3 గంటల పాటు పోలీస్ కమిషనర్ అక్కడే ఉన్నారు. అయితే పెట్రోల్ పోలీసులు అటువైపు కనీసం కన్నెత్తి కూడా చూడకపోవడంతో విమర్శలు వస్తున్నాయి. చివరికి ఓ బీట్ కానిస్టేబుల్ అటువైపు వచ్చి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్కడున్న 40 మంది యువకులను అదుపులోకి తీసుకున్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు. కోహెడ మండలం బస్వాపూర్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఏర్పడుతున్న సమస్యలను రైతులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. స్పందించిన పొన్నం వెంకటనే కలెక్టర్ హైమావతితో ఫోన్లో మాట్లాడారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఇబ్బందులు రాకుండా చూడాలని ఆదేశించారు. టార్ఫిలైన్ సమస్య కూడా రాకుండా చూసుకోవాలని, లారీలో ఎప్పటికప్పుడు లోడ్ పంపించేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు పొన్నం. హైదరాబాద్ హయత్ నగర్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది.
హైదరాబాద్ హయత్ నగర్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వంట గ్యాస్ ధరల పెంపును నిరసిస్తూ కుంట్లూరు పరిధిలోని రావినారాయణ రెడ్డి కాలనీ చౌరస్తాలో సిపిఐ నాయకులు నిరసనకు దిగారు. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను తగలబెట్టేందుకు యత్నించారు. దీంతో సిపిఐ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు సిపిఐ నేతల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. చివరికి బలవంతంగా కేంద్రం దిష్టిబొమ్మను దహనం చేశారు ఆ పార్టీ నేతలు. భారత రాజ్యాంగాన్ని బాపట్ల జిల్లా చీరాల దేశాయిపేటలో ముత్తు మరియమ్మను అమ్మవారి తిరునాళ్ల మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా భక్తులు శరీరానికి సోలాలు గుచ్చుకొని క్రేన్ సాయంతో గాలిలోకి తేలుతూ విన్యాసాలు చేశారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు తమ మొక్కులు తీర్చుకున్నారు. ప్రతి సంవత్సరం సంప్రదాయబద్ధంగా ఈ ఉత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతుంది. దశాబ్దాల క్రితం శ్రీలంక నుంచి వచ్చిన తమిళ కుటుంబాలు ఇక్కడ స్థిరపడి అమ్మవారి ఆలయాన్ని ఏర్పాటు చేసి ఈ ఉత్సవాన్ని కొనసాగిస్తున్నారు. నా పేరు ఆర్ మదన్. మేము ఇక్కడ శ్రీలంక నుంచి వచ్చి 40 ఏళ్ళు అయింది. 40 ఏళ్ళుగా శ్రీలంక నుంచి వచ్చిన తర్వాత నుంచి 40 ఏళ్ళుగా ఇక్కడ మన చీరాల్లో ఈ సంబరాలకు భారీగా జరుపుకుంటున్నాము. ప్రతి సంవత్సరం జరుపుతూ ఉంటాము. ఈ సంవత్సరం 5 రోజుల పండుగ. 5 రోజుల పండుగలో ఇది 5వ రోజు. 5వ రోజు భారీగా జేసీబీ మీద జాంటపడ శివాలయం నుంచి 4 కిలోమీటర్లు ఏలాడుతూ వెళ్తారు. ఈ ప్రోగ్రామ్ ముత్తుమారియమ్మని తిరునాళ్ళు, మరవ కావడి, ఇంకా కలిసాలు గుచ్చుకోవడం ఇంకా ఎక్కడ జరగకుండా ఇక్కడ జరుగుతుంది. మేము 40 ఏళ్ళుగా చేస్తున్నాం. పండగకి ఒక 3 రోజుల ముందు కంకణం కట్టుకుని ఒక దీక్షగా ఉంది, మంచి దీక్షగా ఉంది ఈ పండుగ జిల్లా జరుపుకుంటాం. అమోదగిరి పట్టణంలో జరిగింది. ఎనగాల మోహన్ రావు కొంతకాలంగా డయాలసిస్ సమస్యతో బాధపడుతున్నాడు. భార్య పార్వతి పక్షవాతంతో గత కొన్నేళ్లుగా మంచానికై పరిమితమైంది. అయితే పార్వతి హార్ట్ స్ట్రోక్తో ఈరోజు మృతి చెందగా, భార్య చనిపోయిన గంటల వ్యవధిలోనే భర్త రామ్మోహన్ రావు కుప్పకూలి మృతి చెందాడు. దీంతో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. వెళ్దామని పొద్దున 2 గంటలకు ఫోన్ తీయట్లేదు. హాస్పిటల్కి వెళ్ళడానికి మేము అన్నం గిన్నె వండుకొని ఇక్కడికి వచ్చాము. వచ్చి చూస్తే ఇట్లా జరిగింది. శ్రీధర్రావు సార్ బ్లడ్ ఎక్కిస్తారు. నీరు వచ్చేస్తుంది. అట్లా 20 ఏళ్ళ నుంచి అదే 20-10 సంవత్సరాలు మాకు పెళ్లిళ్ళే 10 సంవత్సరాలు 20 ఏళ్ళ నుంచి మేము అట్లా ఎక్కిస్తా ఉంటాం 2 ఏళ్ళకి ఒకసారి. ఇప్పుడు బ్లడ్ ఎక్కడానికి గవర్నమెంట్ హాస్పిటల్ మాట్లాడాం. తీసుకుంటాం వచ్చాం. జరిగింది అది. వచ్చేలోపు 2 చనిపోయినారు. ఆపోజిట్ ఇది వెళ్దామని పొద్దున 2 గంటలకు ఫోన్. ఇప్పటి వరకు ఏటీఎంలో డబ్బులు విత్డ్రా చేయడం చూస్తుంటాం. కానీ కొందరు దొంగలు ఏకంగా ఏటీఎంని ఎత్తుకెళ్లారు. ఈ ఘటన సత్యసాయి జిల్లా ధర్మవరంలో జరిగింది. పార్థసారథి నగర్లో ప్రధాన రహదారి పక్కన ఐడిఎఫ్సి బ్యాంక్ ఏటీఎంలో మాస్క్ వేసుకుని ఎంట్రీ ఇచ్చిన దొంగలు చోరీకి ట్రై చేశారు. రాడ్లతో పగలగొట్టినా ఓపెన్ కాకపోవడంతో తాళ్లు కట్టే ఏకంగా ఏటీఎంను బొలెరోలో ఎక్కించి అక్కడి నుంచి పరారయ్యారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. దొంగలు వాహనంలో బత్తలపల్లి వైపు వెళ్లినట్టుగా గుర్తించారు. సీసీ కెమెరాల ఆధారంగా తనిఖీలు చేపట్టారు పోలీసులు. కామారెడ్డి జిల్లా చిన్నమల్లారెడ్డి గ్రామ శివారులో విషాద ఘటన చోటు చేసుకుంది. కాసేపట్లో పెళ్లి ఉందనగా వరుడు బంధువుల కారు ప్రమాదానికి గురైంది. గ్రామ శివారులోని పెట్రోల్ బంకు దగ్గర రోడ్డు పక్కన ఉన్న కల్వర్ట్ను కారు వేగంగా ఢీ కొట్టడంతో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉంది. పలువురికి గాయాలయ్యాయి. స్థానికులు గమనించి వెంటనే ఆసుపత్రికి తరలించారు. క్షతగాతుల్లో 3 చిన్నారులు, 3 మహిళలు కూడా ఉన్నారు. అయితే ప్రమాదం జరిగిన స్థలంలో ట్రాన్స్ఫార్మర్ ఉందని, కారు ట్రాన్స్ఫార్మర్ను ఢీకొట్టి ఉంటే పెను ప్రమాదమే జరిగేదని స్థానికులు చెప్తున్నారు. ప్రమాదం జరగడంతో పెళ్లి వేడుక దగ్గర విషాద వాతావరణం నెలకొంది.